ప్రభునందు ప్రియులారా, మన ధ్యానం కొరకు నెహెమ్యా గ్రంథములో నుండి విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జనసంఖ్య చేయునట్లు దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథం నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడి మీరు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు అల్పుడనైన నన్ను బలపరిచి ఉపయోగించమని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము నెహెమ్యా గ్రంథములో చాలా పాఠాలు ఇప్పటికే మనం విన్నాం. మొదటి నుండి 4 వచనాలు పనివారిని, అధిపతులను నియమించుటను గూర్చి. ఎవరా పనివారు? 1 ద్వారపాలకులు, 2 గాయకులు, 3వది లేవీయులను, 4వది అధికారులను నియమించెను అని మనం విన్నాం. గత వర్తమానంలో అధికారులను నియమించిన సంగతిని చాలా తేటగా మనం విన్నాం. ఈరోజు 7వ అధ్యాయం 5వ వచనము నుండి 73 వచనాలు, 5వ వచనము నుండి 73 వచనాలు జనసంఖ్య చేయుట. 5వ వచనము నుండి 73 వచనాలు జనసంఖ్య చేయుట. మళ్ళా ఈ 5 నుండి 73 వచనాలను 2 భాగాలు మనం చేసుకోవచ్చు. 2 భాగాలుగా మనము చేసుకోవచ్చు. అంటే 5 నుండి 38 వచనాలు ఒక భాగం, 39 నుండి 67 వచనాలు మరి ఒక భాగం. ఇలాగున మనము కొన్ని భాగాలు చేసుకోవచ్చు. అయితే 5 నుండి 38 వచనాలలో జెరుబ్బాబెలుతో వచ్చిన జనుల వంశావళులు జనసంఖ్య చేయునట్లు దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా అందరినీ సమకూర్చితిని అన్నాడు. 5వ వచనం కదా. నిజమే, జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టించాడు అని చెప్పాడు. వాస్తవంగా యెరూషలేము కట్టింపవలెనని దేవుడే నెహెమ్యా హృదయములో ఆలోచన పుట్టించాడు. అవునా కాదా? అంటే హృదయాలలో దేవుడు ఆలోచనను పుట్టిస్తూ ఉంటాడు. ఆయన పుట్టించిన ఆలోచనను బట్టి మనం ఏం చేయాలి? అది తప్పనిసరిగా మనకు కష్టమైన, అది దేవుని కార్యము గనుక మనము చేయుచూ ఉండాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదివినప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి.
ఈ మనుషుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నందించువాడునై ఉంటిని అన్నాడు. ఇక్కడ ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే ఆలోచన ఇచ్చింది దేవుడే. మీరు పై వచనాలు ఆలోచన చేసినప్పుడు ఆయన మనసులో ఉన్న వేదన, అయ్యో యెరూషలేము ప్రాకారము కాలిపోయాయి, దాని గుమ్మములు పాడైపోయాయి, వాటిని కట్టాలి, వాటిని బాగు చేయాలి, తిరిగి పునఃప్రారంభించాలి, దైవ కార్యాన్ని చక్కగా జరిగించాలి, దేవుని ప్రభావము చేత బాహుబలము చేత మరలా తిరిగి వాటిని నియమించాలి, నిర్మించాలి, ప్రతిష్ఠించాలి, ప్రభు పని జరగాలి. ఇలాంటి గొప్ప ఆలోచనలను కలిగినట్లుగా చూస్తున్నాం. నెహెమ్యాకు ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ దాసుని ఆలోచనని అక్కడ చెప్పబడిన ఆ ఆలోచన దేవుడిచ్చింది. కనుక ప్రియులారా, నెహెమ్యా ప్రాకారములు కట్టుటలో గాని దాని గుమ్మములను నిలబెట్టుటలో గాని ఆయన ఎంత చొరవ తీసుకున్నాడో, ఎన్ని ఆటంకాలున్నాయి, ఎన్ని ఇబ్బందులున్నాయి, ఎన్ని సమస్యలున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, సహోదరుల మధ్య సమస్యలు, సన్బలటు టోబియా అనే వారి ద్వారా సమస్యలు, ప్రధానుల ద్వారా సమస్యలు, అధికారుల ద్వారా సమస్యలు, ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుడు ఆ పనిని కొనసాగించడానికి ద్వారము తెరిచాడు. ఒకవేళ అది నెహెమ్యా ఆలోచన అయ్యుండుంటే అది మధ్యలోనే ఆగిపోయేది, ఇక అది సాగేది కాదు. అది దేవుని ఆలోచన కనుక దేవుని ఆలోచన ప్రకారంగా ఆ పనిని కొనసాగించడానికి ప్రభు ఎంతో సహాయము చేశాడు. కావాలంటే 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు, మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చూడండి, రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరు లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను. ఇదిగోండి, ఇక్కడ దొరికింది. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. ఎంత గొప్ప ఆలోచన అండి! మందిరాన్ని కట్టించాలి, మందిరపు ప్రాకారాన్ని కట్టించాలి, గుమ్మములను నిలబెట్టాలి. అది దేవుని ఆలోచన. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. చూసారా? దేవుని వాక్యంలో ఒక్కొక్క మాట మనము గమనిస్తున్నప్పుడు, ఇప్పుడు యెరూషలేమును కట్టింపవలనని దేవుడే నెహెమ్యా హృదయములో ఆలోచన పుట్టించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రాకారము కట్టిన తరువాత జనసంఖ్య చేయునట్లు నెహెమ్యా హృదయములో ఆలోచన పుట్టించాడు. ఏమండి? కట్టమని కూడా ఆలోచన ఇచ్చింది, హృదయ ప్రేరేపణ ఇచ్చింది దేవుడే. అదేవిధంగా మనము 5వ వచనములో చదివినట్లు, జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా అన్నాడు. యెరూషలేమును కట్టించమని ఆలోచన పుట్టించిన వాడు ఆయనే, అక్కడికొచ్చే జనసంఖ్యను లెక్కించమని చెప్పిన వాడు కూడా ఆయనే. తనకున్న జ్ఞానానికి దేవుడే మూలాధారమని ఒప్పుకునేందుకు నెహెమ్యా ఎప్పుడూ సిద్ధమే. ఎందుకంటే నెహెమ్యా దైవభక్తుడు గనుక, దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించువాడు గనుక, దేవుడే నెహెమ్యా హృదయములో ఆలోచన పుట్టించి క్రమక్రమముగా కార్యములు
జరిగించుచూ ఉన్నాడు. ఎవరి ద్వారా? నెహెమ్యా ద్వారా. క్రమక్రమముగా దేవుడే కార్యాలు జరిగించుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యెరూషలేము ప్రాకారము కట్టవలెనని దేవుడు ఆలోచన పుట్టించగా నెహెమ్యా ప్రార్థించి రాజు సహాయము ద్వారా ఆజ్ఞ పొంది వచ్చి ప్రాకారము కట్టించెను కదా. ఇప్పుడు యెరూషలేములో వారిలో ఉన్న సంఖ్య ఎంతమందో ఆలోచించుచున్నారు. అందులో ముందు వచ్చు వారి వంశావళి గ్రంథమునందు నాకు కనబడెను అన్నాడు 5వ వచనం కదా. ముందు వచ్చు వారి వంశావళి, అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి అని ఆయన చెప్పాడు. అనగా జెరుబ్బాబేలుతో వచ్చిన వారి సంఖ్య 6 నుండి 38 వచనాలు. ఎవరితో వచ్చిన సంఖ్య? జెరుబ్బాబేలుతో వచ్చిన సంఖ్య 6వ వచనము నుండి 38వ వచనము వరకు. 6వ వచనము నుండి 38వ వచనము వరకు ఉన్న వచనాలు. ఇది జెరుబ్బాబేలుతో వచ్చిన వారి సంఖ్య. ఇక ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 70 వచనాలు. ఎజ్రా గ్రంథం, దాని ముందున్న గ్రంథం ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 70 వచనాలు. మీరు తర్వాత చదువుకోండి. దేవుడు విమోచించిన తన ప్రజలను ఎవ్వరినీ విడనాడక లెక్కించి తన గ్రంథములో వ్రాయించువాడై ఉన్నాడు. గమనించారా? దేవుడు విమోచించిన తన ప్రజలను ఎవ్వరినీ విడనాడక లెక్కించి తన గ్రంథములో వ్రాయించువాడై ఉన్నాడు. ఎంతమందైనా కావచ్చు, లెక్కలు దేవుని దగ్గర తప్పకుండా ఉన్నాయి. దేవుని దగ్గర లెక్కలున్నాయండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనాన్ని చదువు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. నీవు వ్రాసిన నీ గ్రంథములో అన్నాడు. అంటే దేవుడు గ్రంథాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. గ్రంథాన్ని ఆయన కలిగిన వాడుగా, ఆ గ్రంథాన్ని ఆయన వ్రాసేవాడుగా మనము చూస్తూ ఉన్నాం. అయ్యో, నీ గ్రంథం ఉంది కదా, నేను కోరినట్టు చేయకపోతే నా పేరు తుడిచేయి అని మాట్లాడిన సందర్భాన్ని మనము గుర్తిస్తున్నాం. మరొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 28వ చరణం. 69, 28. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము అని చెప్పాడు. ఇక్కడ జీవగ్రంథమని చెప్పాడు, నీతిమంతుల పట్టి అని చెప్పాడు. వారి పేర్లైతే వ్రాయొద్దు, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. ఇక్కడ ఆల్రెడీ జీవగ్రంథములో రాసిన పేరు తుడిపి పెట్టమంటున్నాడు.
రెండవది నీతిమంతుల పట్టీలో వారి పేర్లు అసలు రాయొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక కారణాలన్నీ మనం ముందు వెనకల ఆలోచన చేస్తే అక్కడే చదువుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనములో అక్కడేమన్నాడు? 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు అన్నాడు. ఎంత స్పష్టంగా ఉన్నదో చూడండి. దైవ గ్రంథములో, దేవుని గ్రంథములో, నీతిమంతుల పట్టీలో, జీవ గ్రంథములో ఆయన జనులైన వారి పేరు దాఖలైన వారెవరో రేపు రాబోయే ఆపదను తప్పించుకుంటారు అని బహుస్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, జనసంఖ్యను లెక్కించేవాడు ఆయన అంతేననుకున్నారా? అంతేకాదు, దినముల సంచారములు లెక్కించువాడు కూడా ఆయనే. మన దినముల సంచారం, మనము ఎప్పుడు ఎక్కడ ఎన్ని దినాలు దేని కొరకు తిరుగుతున్నామో ప్రయాసపడుతున్నామో అవి కూడా లెక్కించేవాడు ఆయన. నిజమండి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణం. 56:8 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ జీవ కవిలలో కనబడును గదా అన్నాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. ఏమండి, మన సంచారములను లెక్కించేవాడు. మనం అనుకుంటున్నాం ప్రయాణం చేస్తే ఖర్చు అయిపోద్ది, ఛార్జీలు అయిపోతాయి, సేవకు వెళితే ఎలాగా పనులన్నీ ఆగిపోతాయి అని అనుకుంటున్నారా? మనము ఏ సంచారము చేస్తున్నాం? ఉపయోగకరమైందా, నిరుపయోగమైందా? దేవుని కొరకైన సంచారము మనము చేసినప్పుడు, అంటే దేవుని కొరకైన ప్రయాణం, దేవుని కొరకైన యాత్ర, దేవుని కొరకైన దూరం మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అది దేవుడు లెక్కిస్తాడంటండి. దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు ఎవరం వెళ్ళినా, ఏ రూపంలో వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఆ సంచారములను ఆయన లెక్కించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అందుకే దినదినము దేవుని కొరకు మనం ఏం చేయాలి? సంచారము చేయాలి కదా. దూరం అనుకోక, భారం అనుకోక మనము సంచారము చేస్తే దానికి దేవుని దగ్గర లెక్క ఉన్నది అన్నాడు. అసలు ఇంకో మాట ఉంది, మన జీవిత దినములు లెక్కే ఆయన దగ్గర ఉంది. 139వ కీర్తన 16. 139వ కీర్తన 16వ చరణంలో ఏమనుంది? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. నియమించాడు దినాలు, అవి ఒకటైనా కాకమునుపే
నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. మన గ్రంథ మన మన దినములన్నీ కూడా దేవుని గ్రంథములో లిఖితములయ్యాయి. ఏ దినమున ఏది జరుగుద్దో, ఏది జరగాలో నియమించి, నిర్ణయించి, అవి వారి పక్షంగా జరిగించేవాడు దేవుడే అని మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఎన్ని దినాలు భూమి మీద ఉంటామో మనకు తెలుసా అండి? తెలీదు. కానీ సృష్టించిన దేవునికి తెలుసా అండి? తెలుసు. కానీ ఇంతమంది యొక్క దినాలు ఆయనకి ఎలా తెలుసు అనుకుంటారా? అసలు సృష్టించిందే ఆయన. మన సంగతి ఆయనకెందుకు తెలీదు? పర్వతాలు సృష్టించినవాడు, మెట్టలు సృష్టించినవాడు, సమస్తాన్ని నిర్మించి నిర్వహించుచున్నవాడు. ఆయనకి సమస్తము తేటగా తెలుసు. అందుకే మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దినముల సంచారము ఆయనకు తెలుసు. ఎంత చక్కని మాట చెప్పాడండి. మన దినములు ఎప్పుడు ఎలా నియమించబడ్డాయో ఆ సంగతంతా ఆయనకి తెలుసు. నేడు కూడా నీతిమంతుల పేర్లు ఆయన గ్రంథములో వ్రాయించెను. నీతిమంతుల పేర్లు ఎక్కడున్నాయి? ఆయన గ్రంథములో వ్రాయించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మనము గమనించినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు లేక శిష్యులు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని వారెంతో సంతోషిస్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక, దెయ్యాలు మీకు లోబడుచున్నాయని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దెయ్యం పోయిందని కూడా కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అంటున్నారు కదా. ఇప్పుడు దెయ్యాలు లోబడుతున్నాయని సంతోషించమన్నాడా? పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించమన్నాడా? చెప్పండి. మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి, పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని మనము సంతోషించాలి తప్ప ఏమండి దెయ్యాలు లోబడుతున్నాయని దెయ్యాలను బట్టి సంతోషించకూడదు అని చెప్పాడు. కానీ దేవుడు చెప్పింది ఒకటి, మనుషుడు జరిగించేది మరొకటి. ఇంత తేటగా దేవుని వాక్యం చెప్తా ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఎంతో మహిమకరంగా మన జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఈ వంశావళిలో నుండి మనం నేర్చుకుంటున్న గొప్ప పాఠం ఇది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? అవును, నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏమండి, సేవలో సహకారమిచ్చే వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. ఇస్తే వ్రాయబడి ఉంటాయా? ఇవ్వకపోతే వ్రాయబడి ఉంటాయా? సహాయము చేస్తే ఉంటాయా? చేయకపోతే ఉంటాయా? ఇక్కడ చెప్పండి. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూశారా? జీవగ్రంథమందు ఆ సహకారుల పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా మన పేరు జీవగ్రంథములో ఉండాలి. జీవగ్రంథములో ఉండగలుగునట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి, సిద్ధపడాలి.
రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించేదెవరు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను జరిగించువాడు దానిలోనికి ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తారు ఆ పట్టణంలోకి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. రేపు ఆ పరలోక పట్టణంలో, పరలోకపు మహిమలో, పరలోకపు వైభవములో, పరలోకపు సుఖములో, పరలోకపు సంతోష ఆనందములు, అందులో ఏమండి, అందులో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు వ్రాయబడి ఉంటుందో వారే ప్రవేశిస్తారు. మరి మీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిందా లేదా? పరిశీలన చేసుకోవాలి. పునం పరిశీలన కూడా చేసుకోవాలి. ఇలాగున ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యములో ఉన్న సంగతులు విందాం. మరి ఒకవేళ పేరు వ్రాయబడి ఉంటే పరలోకంలో ఉంటుందన్నారు. ఒకవేళ పేరు గాని వ్రాయబడి ఉండకపోతే వారెక్కడుంటారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. వాడు జీవగ్రంథములో పేరు లేదు గనుక అగ్నిగుండములో పడవేయబడెను. అందుకే జీవగ్రంథమందు పేరున్నదో లేదో పరిశీలన చేసుకోవాలా. మీ పేరు జీవగ్రంథమందున్నదా? ఇక్కడ లెక్కించబడిన వారందరు ఎవరు? నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును వచ్చిన వారి సంఖ్య. గమనించారా? నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకు యూదయ దేశమునకు వచ్చిన వారి సంఖ్య 6-7 వచనాలు. వారి వంశావళి గ్రంథములో వ్రాయించాడు అన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వారి వంశావళి గ్రంథములో వ్రాయించాడు. నేడు కూడా పాపపు చెరలో నుండి యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందిన వారి పేర్లు వ్రాయించాడు. ఎక్కడా? గ్రంథములో. ఆ రోజు నెబుకద్నెజరు చేత చెరలో కొనిపోబడి తిరిగి వచ్చిన వారు, అంటే యెరూషలేముకు గాని యూదయ దేశమునకు గాని వచ్చిన వారి సంఖ్య, వారి పేర్లు గ్రంథంలో, వారి పేర్లు వ్రాయించాడు కదా వంశావళిలో. అలాగుననే యేసుక్రీస్తు ద్వారా పాపపు చెరలో నుండి విడుదల పొందిన వారి పేర్లు గ్రంథంలో వ్రాయబడతాయి. మరి ఆ పాపపు చెరలో ఉన్నారా? ఆ పాపపు చెర నుండి విడుదల పొందారా? పాపపు చెర నుండి విడుదల పొందినట్లయితే ఖచ్చితంగా అట్టి వారి పేరు గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ఆహా, 5వ వచనము నుండి 73 వచనాలు జనసంఖ్య, 5 నుండి 38 వచనాలలో జెరుబ్బాబెలుతో వచ్చిన జనుల వంశావళి. ఇప్పటిదాకా మనం విన్నాం. ఇక 39 నుండి 67 వచనాలలో ఉన్న వాస్తవాలు మరొక వర్తమానంలో మనం విందాం. అవునండి. కనుక జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో
వారు అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. ఇది రెండవ మరణం అన్నాడు. కనుక వాక్యం వింటున్న మీ పేరు వ్రాయబడిందా అండి? వ్రాయబడి ఉంటే పర్వాలేదు. వ్రాయబడి ఉండకపోతే మాత్రం ప్రమాదంలో పడే సంగతి ఉన్నది. గనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి దేవునికెంతో మహిమకరంగా జీవించాలి. పేర్లు జీవగ్రంథములో వ్రాయబడిన స్థితి కలిగిన వారుగా ఉండాలి. బహుశా కూడికలో ఉన్న వారందరి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ అలాగు కాని పక్షంలో ఈ దినమందైనా మీ పేరు వ్రాసుకోగలుగునట్లు పాపమును ఒప్పుకొని విడుదల పొంది చెర నుండి బయటకొచ్చి ప్రభు బిడ్డగా ఉంటే, ఆయనను అంగీకరిస్తే మీ పేరు వ్రాయబడుతుంది. ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఈ గణనామానికి వందనాలైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటలు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మీ కార్యమును మీరు జరిగించి మహిమ పొందు. మీరు చేస్తున్న ప్రతి ఉపకారము కొరకై స్తోత్రము. అన్ని విషయాలలో ఎల్లవేళలా తోడయుండి నడిపిస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువా, ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి పేరు గ్రంథములో వ్రాయబడగలుగునట్లు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన రికార్డింగ్ ఆప్